కొరమీను చేపల సాగులో రాణిస్తూ తోటి వారికి ఆదర్శంగా నిలుస్తున్నాడు నెల్లూరు జిల్లాకు చెందిన రైతు మురళీకృష్ణ. ఎన్నో ప్రయోగాత్మక పంటలు పండిస్తూ లాభాలు పొందుతూ ప్రస్తుతం తనకున్న 3 ఎకరా పొలంలో సిమెంట్ తొట్టిలు ఏర్పాటు చేసి ప్రయోగాత్మకంగా కొరమీను పెంపకం చేస్తున్నారు. అయితే ఈ రైతును అడిగి కొరమీను పెంపకం గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. చేపల పెంపకంలో కొత్త పద్ధతులు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నా అవేమీ ఆ రైతును ఆకర్షించలేదు. పూర్తి సహజ పద్ధతులనే అనుసరిస్తున్నాడు మురళీకృష్ణ. తనకున్న కొద్దిపాటి స్థలంలోనే తొట్టిలు ఏర్పాటు చేసి అందులోనే కొరమీను పెంపకం చేస్తున్నాడు. మామూలుగా అయితే 1 ఎకరా చేపల గుంటలో సుమారు 10,000 కొరమీను చేపలను పెంచుతారు. కానీ తనకున్న 3 ఎకరా స్థలంలో అంటే 75 సెంట్లలో సుమారు 70,000 కొరమీను చేపలను పెంచుతూ ఎంతో మంది రైతులకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. అయితే కొరమీను చేప పిల్ల 1 కేజీ పెరగడానికి సుమారు 200 విలువ చేసే మేత ఖర్చవుతోంది. అలా పెరిగిన కొరమీను చేప పిల్ల రైతులు లాభాలు పొందలేకపోవడం జరుగుతోందని, తక్కువ ఖర్చుతో లాభసాటిగా కొరమీను చేపలను పెంచడం ఎలాగో అన్వేషించారు. కొరమీను చేపలకు బియర్ స్వాప్ లార్వా ద్వారా ఎక్కువ ప్రోటీన్లు కలిగి తక్కువ ఖర్చుతో మేత తానే తయారు చేసి కొరమీను చేపలను పెంచుతున్నారు మురళీకృష్ణ. కాగా మురళీకృష్ణ కొరమీను రైతులకు ఎలాంటి చేపల పెంపకం పెట్టాలి, ఏ చేపల పెంపకం ఖర్చుతో కూడుకున్నది, ఏ చేపలు లాభాలను అందిస్తాయి అనే అంశాలపై చాలా మంది రైతులకు అవగాహన ఉండదు. అయితే కొరమీనులో మాత్రం ఫీడ్ సక్రమంగా అందిస్తే తప్పనిసరి లాభాలు సొంతం చేసుకోవచ్చు అంటున్నాడు మురళీకృష్ణ. కాగా హార్టికల్చర్ ఒక్కటే కాకుండా కోళ్ల పెంపకం, ఖర్జూర, ఇతర పంటలను కూడా సాగు చేస్తూ రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇలా తక్కువ భూమిలోనే పలు రకాల పంటలను, పెంపకాలను చేస్తూ లాభాలను ఆర్జిస్తున్నాడు. అంతేకాకుండా కొందరు రైతులు అవగాహన లేకుండా పెద్ద ఎత్తున చేపలను పెంచుతున్నారని, అది సరైన విధానం కాదంటున్నాడు ఈ రైతు. ఈ రంగంలో రాణించాలంటే ప్రయోగాలు కాదని పరిశీలన అవసరం అంటున్నాడు. కొరమీను చేపల పెంపకం గురించి ఎవరైనా రైతులకు పలు సూచనలు, సలహాలు కావాలంటే వారికి సపోర్టుగా ఉండి లాభాలు వచ్చేలా కృషి చేస్తానని మురళీకృష్ణ తెలిపారు. చూశారు కదా, 75 సెంట్లలో కొరమీను పెంపకం చేస్తూ లక్షల్లో లాభాలు పొందుతున్నాడు ఈ రైతు. అయితే ఈ రైతు చేస్తున్న ప్రయోగాత్మక పెంపకం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియచేయండి. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయారు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింటే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని